ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలా? ఇంట్లో నుంచే పని చేయాలని చూస్తున్నారా? అయితే ఈరోజు ఒక రిమోట్ జాబ్ అయితే మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అన్స్ ఇవ్వండి గైస్. మీరు కనుక హైప్ అన్స్ ఇస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా మన వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు ఏం వర్క్ చేసుకోవాలి, దీనిలో మీకు క్వాలిఫికేషన్ ఏంటి, స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామా? మరింత ఆలస్యం, లెట్ us start the video. Hi friends, welcome to my channel. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అఫిషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లయింట్ సర్వీస్ రిప్రజెంటేటివ్ గైస్. ఓకేనా? ఫుల్ టైం వర్క్ అవుతూ ఉంటుంది. ఇండియా రిమోట్ అని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? దీన్ని ఇప్పుడు మీకు ఏం వర్క్ చేసుకోవాలనో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలనో కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్లో మీరు చేయాల్సిన వర్క్ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? క్లయింట్ కాల్స్ని మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, కస్టమర్కి సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, డౌట్స్ ఏదైనా ఉంటే మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది, రిపోర్ట్స్ అలాగే శాంపుల్ డీటెయిల్స్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఈమెయిల్ అలాగే ఆన్లైన్ రిక్వెస్ట్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, కస్టమర్ డేటాను మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది, టీంతో మీరు కమ్యూనికేట్ చేసి ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కొన్ని రోజులు తర్వాత మీకు మీరే ఓన్గా మీరే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కాల్స్ అలాగే కస్టమర్ సపోర్ట్ అలాగే డేటా వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు చేయాల్సిన వర్క్ అయితే ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం గాయస్. ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్ క్వాలిఫికేషన్ అని బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ గాయస్. ఓకేనా? ఎన్ని డిగ్రీ ఉన్నా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది, ఎంఎస్ ఆఫీస్ అలాగే వర్డ్, ఎక్సెల్ తెలిసి ఉండాల్సి ఉంటుంది, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ జాబ్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? డైరెక్ట్గా ఫ్రెషర్స్ అని ఎక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ ప్రిపేర్డ్ అని మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కంప్యూటర్ గురించి అయితే వర్డ్, ఎక్సెల్ అయితే అలాగే ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉంటే మీరు ఫ్రెషర్స్ కూడా ట్రై చేయండి. మీ లక్ పైన అయితే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఉండవలసిన స్కిల్స్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే స్కిల్స్ ఉండాలి, మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఉండాలి, టీం వర్క్తో కలిసి వర్క్ చేసే స్కిల్స్ అయితే ఉండాలి, ఫాస్ట్గా మీరు లర్నింగ్ అవుతూ ఉండాల్సి ఉంటుంది కదా. ఏదైతే వాళ్ళు చెప్తారో మీరు తొందరగా నేర్చుకునే అబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్లో మంచి ఆపర్చునిటీ. ఇంట్లో నుంచి పని చేయాలనుకునే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు ఎలా అప్లై చేయాలని ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, ఈ అప్లై నౌ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అలాగే అప్లై మాన్యువల్ కనిపిస్తుంది. ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ మీద క్లిక్ చేయండి గైస్. వన్స్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు డ్రాప్ ఫైల్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి గైస్. వన్స్ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్అప్ తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మై ఇన్ఫర్మేషన్లో ఒకసారి మీ డీటెయిల్స్ ఏదైనా రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా మీరు మాన్యువల్గా ఎంటర్ అయితే చేయండి గైస్. ఒకసారి అన్ని చెక్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మై ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉందని చూసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదో మీకు టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది. చెక్ మార్క్ ఇచ్చి డైరెక్ట్గా మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు రివ్యూ అవుతుంది గైస్. ఏదో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారో అన్ని కరెక్ట్గా ఉందని చెక్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఓకే అనిపిస్తే 7 to 25 డేస్ అయితే టైం అయితే తీసుకుంటుంది. మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మీకు అయితే ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక తర్వాత మీకు ఒక టెస్ట్ అవుతూ ఉంటుంది. టెస్ట్లో కనుక మీరు పాస్ అవుతే మీకు అయితే జాబ్ వచ్చినట్లు ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.